తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్గా మారిందని చెప్పుకోవాలి. హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేలాగా లడ్డు ప్రసాదం మీద కొందరు నాయకులు కావాలని చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమని, దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఒక పోలీస్ అధికారి తన పదవికి రాజీనామా చేయడం ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అసలు ఈ వివాదంలో ఉన్నటువంటి లోతు ఏంటంటే, ఒక పవిత్రమైనటువంటి ప్రసాదం గురించి ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇష్టానుసారం మాట్లాడడం అనేది దురదృష్టకరము అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చేసినటువంటి ఆరోపణలు భక్తుల యొక్క మనసుల్ని తీవ్రంగా గాయపరిచాయి అంటున్నారు. ఆ ఆరోపణలు చేసినటువంటి నాయకులు ఆ వ్యాఖ్యల్ని మీడియాలో ప్రచారం చేసినటువంటి తీరు చూస్తుంటే దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం వీరు వాడుకుంటున్నారా అనేటువంటి భావన డెఫినెట్లీ కలుగుతూ ఉంటుంది. నిజానికి ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కనుక పరిశీలిస్తే జాగ్రత్తగా అందులో ఎక్కడ పంది మాంసము లేదా గొడ్డు కొవ్వు ఉన్నట్టు స్పష్టమైనటువంటి పేర్కొనడం అయితే ఎక్కడ లేదు. సో ఎడిబుల్ ఆయిల్స్ అయితే కొన్ని ఉన్నాయి అని మెన్షన్ చేసినట్టు మాత్రం కనిపించింది. అంతకు మించి ఆ రిపోర్ట్ని ఎక్కడ కూడా బయట పెట్టకూడదని, కోర్టు అనుమతి లేకుండా సాక్ష్యంగా దాన్ని వాడకూడదనేటువంటి కండిషన్స్ కూడా దానికి సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నవారు అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటో మాకు అర్థం కావట్లేదు, దీన్ని మేము సీరియస్గా తీసుకుంటాము అంటూ కొంతమంది అధికారులు దీని మీద నేరుగా కేసు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిఎస్పీ వరప్రసాద్ అనేటువంటి ఆయన దీని మీద కేసు పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారట. ఈయన చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి బదులుగా ఫిర్యాదు చేసినటువంటి అతని మీదే సర్వీస్కి సంబంధించి మెమోలు జారీ చేశారని దాని మీద ఈయన కోర్టుకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థలు ఇలా పనిచేయడం వల్ల నిజాయితీగా ఉన్నటువంటి అధికారులు కూడా ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందంటున్నారు. ఏదైనా విషయంలో ఫిర్యాదు చేసినప్పుడు అది తప్పుని అనిపిస్తే దర్యాప్తు చేసి అబద్ధమని తేల్చుకోవచ్చు. కానీ ఫిర్యాదునే స్వీకరించకుండా అది వేధించడం అనేది ఖచ్చితంగా దారితీస్తుంది కదా అని. సో యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన తన హక్కులు ఉంటాయి కాబట్టి రాజీనామా నిర్ణయాన్ని డిఎస్పీ వరప్రసాద్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ కారణంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయనే మాట కూడా వినిపిస్తుంది. కోర్టుల ముందు కూడా ఈ అంశం ఉంది కాబట్టి భవిష్యత్తులోనైనా దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగి దోషుల్ని శిక్షించాలి అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనం గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అధికారులు, మేధావులు వీళ్ళందరూ కూడా ఈ విషయంలో వ్యవస్థలో తప్పు జరుగుతున్నప్పుడు చూసి చూడనట్టు ఉండడం వల్ల వ్యవస్థ మరింత బలహీనపడడానికి కారణం కూడా వీళ్ళే. అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం అనేది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అందులోనూ అధికారంలో ఉన్నవారు తమ బాధ్యతను కంపల్సరీ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయడం వల్ల దైవత్వాన్ని మనం కించపరిచినట్టు అవుతుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. భవిష్యత్తులోనైనా ఇలాంటి వివాదాలకి తావు లేకుండా నిజాయితీతో కూడినటువంటి దర్యాప్తు జరిగి ప్రజలకి వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట వినిపిస్తుంది. అప్పుడే భక్తుల యొక్క నమ్మకం నిలబడుతుంది, వ్యవస్థలు కూడా పారదర్శకంగా ఉన్నాయనేది ప్రూవ్ అవుతుంది.